తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి సరూర్ నగర్ స్టేడియం దగ్గర కనిపిస్తున్న ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అధికారంలోకి రాగానే ఉద్యోగాల విప్లవం తెస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగ యువతను ఏ పరిస్థితికి నెట్టిందో ఒక్కసారి చూడండి. పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. చిన్న కాంట్రాక్ట్ లేదా ప్రైవేట్ ఉద్యోగానికి ప్రకటన వచ్చినా సరే వేలాది మంది యువకులు క్యూ కడుతున్నారు. తాజాగా హైడ్రా ప్రకటించిన కేవలం 150 పోస్టుల కోసం సరూర్ నగర్ స్టేడియం యువ సముద్రాన్ని తలపించింది. 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల కోసం ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి ఈవెంట్స్ ఉంటాయని చెప్పడమే ఆలస్యం. వేకువజాము నుంచే వేల సంఖ్యలో ఉద్యోగులు పోటెత్తారు. పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్లను తలపించేలా 170 సెకండ్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకండ్లలో 100 మీటర్లు, 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కేజీల షార్ట్ పుట్ ను 6 మీటర్లు విసిరే కఠినమైన అర్హతలు పెట్టారు. అయినా సరే ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అనే తపనతో యువత ఉరుకుల పరుగులతో తరలివచ్చారు. ఈ క్రమంలోనే స్టేడియం ప్రాంగణంలో విపరీతమైన తోపులాట చోటు చేసుకుంది. కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి నిరుద్యోగులను లాఠీలతో చెదరగొట్టాల్సొచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. చదువుకున్న చదువులకి, చేతిలో ఉన్న డిగ్రీలకి సరైన అవకాశాలు లేక బతుకు తెరువు కోసం చిన్న డ్రైవర్ ఉద్యోగానికైనా సరే పోటీ పడే ఈ యువత ఆవేదన ప్రభుత్వానికి కనిపిస్తోందా? సూర్యాపేట నుంచి మేము 10 మంది వచ్చినాం. 4 గంటలకు వచ్చినాం. ఇక్కడ కండక్ట్ చేస్తామన్నారు, చేయలేదు. వెయిట్ చేసినాం బయట. కొంచెం అల్లర్లేని వెనక కొంచెం చిట్టీలు టోకెన్ దగ్గర సిబ్బంది సరిగా లేక ఇబ్బంది అయింది. ఈవెంట్ కండక్ట్ చేస్తానికి 500 ఇచ్చిర్రు. ఈ రోజు రేపటికి మళ్ళీ 500 ఇచ్చిర్రు. ఈ రోజు 3ంటికి స్టార్ట్ చేస్తారండి. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకొని ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు నాంచుతోంది?
నోటిఫికేషన్ల పేరుతో మాటలు చెప్పడం కాదు, నిరుద్యోగుల ఆక్రందనకు ప్రభుత్వం తక్షణమే జవాబు చెప్పాల్సిందే.